హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ చూసారా, ఇక్కడైతే మొత్తం నారైతే పోస్తారు కదండి. నారైతే ఇలాగైతే ఉందండి. కొన్ని చోట్ల అయితే భూమి అయితే మనకు నెరలు ఇచ్చిందండి. చాలా చోట్ల అయితే ఇదే పరిస్థితి. ఇప్పుడంతా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా మనకు ఎల్నినో పరిస్థితి అయితే వచ్చింది కదా. ఎల్నినో అనేది ఎందుకు వస్తుంది అనేది మనం దాని గురించి అయితే తెలుసుకుందామండి. ఎల్నినో వలన మనకు పసిఫిక్ మహాసముద్రంలో అయితే విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఉండవలసిన వాటికంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు అయితే ఉంటాయండి. ఇది మామూలుగా ఎప్పుడూ జరగదు. ఒకవేళ ఇట్లా జరిగిందంటే మనకైతే కరువు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. వర్షాలు అయితే పడవు. ఇది ఎక్కడైనా ఏర్పడవచ్చు అండి. ప్రపంచంలో ఏ ప్రాంతం ఆ ప్రాంతం అంటూ తేడా ఏముండదు. ఇప్పుడైతే మన ఇండియాలో అయితే ఎక్కువగా ఉంది. చూసారా, మా వాళ్ళైతే నారైతే పోసారు, కానీ ఇక్కడైతే మొత్తం నీరలు అయితే ఇచ్చింది కదా, గమనించవచ్చు మీరు ఈ వీడియోలో. వర్షం అయితే చాలా తక్కువగా కురుస్తుందండి. మరి రాబోయే కాలంలో ఎట్టుంటుందో మరి పరిస్థితి చూడాలి. ఇప్పుడైతే తాగునీటి అవసరాలకి మాత్రమే వాటర్ వదులుతామని గవర్నమెంట్ చెప్తున్నారు, కానీ వినకుండా ఇలాగైతే వరి నారులు అయితే పోస్తున్నారు. మనమైతే చాలా మటుకు గవర్నమెంట్ చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. తాగునీటి అవసరాలకైతే మనకు నీరు అయితే అందుబాటులో అయితే ఉంది. మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఉంటాను.